తీసుకోవచ్చు. ఏ సంబంధం లేని వ్యక్తి ఈ సిస్టమ్ని క్లీన్ చేయడానికి ఇంత కష్టపడుతున్నప్పుడు ఆ డ్యూటీ చేయడానికి జీతం తీసుకుంటూ యూనిఫామ్ తీసుకున్న మేము ఏమీ చేయకపోవడం కరెక్ట్ కాదనిపించింది సార్. అందుకే నాయక్కి అగేన్స్ట్గా ఎవిడెన్స్తో పాటు కోర్టుకి వచ్చాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పుడు చెప్పండి సార్, 2 ఏళ్ల క్రితం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తి 25 లక్షలను ప్రకటించిన మన హోమ్ మినిస్టర్ గారికి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? అవన్నీ తర్వాత దొంగతనం చేసేవాడిని కోర్టులో స్వయంగా ఒప్పుకున్నాడు. ముందు అతనికి శిక్ష వేయండి సార్. శిక్ష వేయడానికి నేను చేసింది నేరం కాదు. అవినీతి చేస్తాను చేస్తాను బయట పెట్టడానికి డబ్బు కొట్టేశాను. యాజ్ పర్ విజిల్ బ్లోవర్స్ యాక్ట్ 2011 ఐ షుడ్ బి ప్రొటెక్టెడ్, నాట్ ప్రాసిక్యూటెడ్ బై ది లా. ఏంటో పెద్ద సెక్షన్లో మాట్లాడుతున్నావు? నువ్వు మా నాయకుడి తోలుకొస్తే బంధువులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, సిటీ మొత్తం తగలబెట్టేస్తాం. ఈ కోపం రావాల్సింది, ఆవేశం చూపించాల్సింది నా మీద కాదురా. వెళ్తున్న రోడ్డు మీద గజానికి ఒక గుంత చూసినప్పుడు నువ్వు ఎన్నుకున్న లీడర్ వాడి మీద రావరా కోపం. స్ట్రీట్ లైట్ వెలగనప్పుడు, వీధిలో చెత్త కొండలా పేరుకుపోయినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్ మనుషులు జంతువులు కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ ఆఫీస్లో అడ్డుగడుగున లంచం అడిగినప్పుడు అప్పుడు రావడా కోపం. అలాంటి వాడికి ఎప్పటికీ రాదే కోపం. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంధులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కడే రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తుని రా. రేపు అనుకోకుండా నీకన్నా ప్రమాదం జరిగితే నీ కుటుంబానికి అందాల్సిన సాయాన్ని కూడా స్కామ్ చేసి హాయికి చేసి కూడా కొట్టేస్తారా? కరెక్ట్గా చెప్పాను సార్. ఇక్కడ కరప్షన్ వల్ల నాలాంటి కామన్ మ్యాన్ ఈ కష్టాలు ఫేస్ చేస్తున్నాడు. ఈ దేశంలో కామన్ మ్యాన్ ఏం క్లీన్ కాదు బ్రదర్. ఈజ్ ద మోస్ట్ కరప్టెడ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. పవర్లో ఉన్న పొలిటీషియన్ కన్నా ఓటేసే ఓటర్లోనే ఎక్కువ అవినీతి ఉంది. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించుకుని ఓటేసేసి అవినీతి లేని సమాజంగానే కరప్షన్ లేని కంట్రీ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కంట్రీ మారాలన్నా, కరప్షన్ పోవాలన్నా ముందు కామన్ మ్యాన్ మారాలి. మీరు మారాలి. ఆర్డర్ ఏం మారుతాం సార్, కానీ ఈ కోర్టులో శిక్ష పడితే వీళ్ళు పై కోర్టుకు వెళ్తారు, మొత్తం మేనేజ్ చేసి మళ్ళీ బయటకు వస్తారు. దానికేమంటారు సార్? హైకోర్టులో శిక్ష తప్పించుకుంటే ప్రజాకోర్టులో మీరు సమాధానం చెప్పండి. అక్కడ స్విస్ బ్యాంక్ లో డిపాజిట్ పెరిగితే ఇక్కడ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా తప్పండి. ప్రతి పొలిటీషియన్ కి తెలియాలి. ఆర్డర్ అవినీతి అడ్డుకోవడానికి విజిలెన్స్ కమిషన్, అవినీతి నిరోధక శాఖ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇలా చాలా ఉన్నాయి. అవినీతిని ఆపడానికి ఇంతకన్నా ఏం చేయాలి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే ఎక్కడైనా ఆన్లైన్లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే ఎప్పుడు డెలివరీ అవుతుందో అరక్షణంలో మెసేజ్ వస్తుంది సార్. పేటీఎంలో సెండ్ నొక్కగానే నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఇలాంటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో సామాన్యుని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఈ ఫైల్లో అప్పటిబిట్లో సంతకాలు, సర్టిఫికేట్ లాంటి అవుట్డేటెడ్ సిస్టమ్ దేనికి సార్? ఒక బాధ్యతుడికి ఎక్స్రేజ్ అందాలంటే మినిస్టర్ నుంచి కలెక్టర్లు, ఎంఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఆఫీసులు, ట్రస్టులు దాకా వాళ్ళ డబ్బులు పంచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి తప్ప ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎందుకు సార్? ఫోన్ మాట్లాడటానికి కూడా ఆధార్ లింక్ చేయమని గవర్నమెంట్ అదే ఆధార్ లింక్ చేసి బాధ్యతలకు ఎక్స్రేజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇవ్వలేదా? 32 మంది స్టాఫ్తో దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ చేయగల పని ఇన్ని వేల మంది ఎంప్లాయీస్, ఇంత నెట్వర్క్ ఉన్న గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? ఎవరన్నా అయిన వాళ్ళు